If you turn to Mark 3rd chapter, మార్కు సువార్త 3వ అధ్యాయం వైపు తిప్పినట్లయితే you will find that when the Lord Jesus chose his disciples, యేసు ప్రభు తన శిష్యుల్ని ఎంపిక చేసుకున్నప్పుడు he had a very definite purpose. ఖచ్చితమైన ఉద్దేశంతో వారిని ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. What was that purpose? ఆ ఉద్దేశం ఏమిటి? 3rd chapter of Mark and the 14th verse. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. He ordained 12 that they should be with him, వారు తనతో కూడా ఉండినట్లుగా వారిని నియమించెను. and that he might send them forth to preach. సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలనని, And to have power to heal sicknesses and to cast out devils. దయ్యములు వెళ్ళగొట్టినట్లుగాను రోగులను స్వస్థపరచుకున్నట్లుగాను అధికారం వారికి అనుగ్రహించాను. Just look at this. ఈ విషయాన్ని గమనించండి. He wanted first that communion, being with Jesus. యేసు ప్రభుతో ఉండడం అనేటువంటి దానికి ప్రభు ప్రాధాన్యతనిచ్చారు. Today, ఈ దినము people are with the television, ప్రజలు టీవీ ముందే కూర్చోవడం చూస్తున్నాం. or they are busy thinking of their money, ఎప్పుడు చూసినా డబ్బు గురించే మాట్లాడుకోవడం, ఆలోచించడం చూస్తున్నాం. or I notice on Sunday even they want friends to come or go, they will go for dinners. ఆదివారాలు సైతము అనేక మంది స్నేహితులు వారి ఇళ్ళకి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వీరు అనేక ఇళ్ళకి వెళ్ళి వారు విందులు జరుగుతూ ఉన్నాయి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే they don't want to be with Jesus. యేసు ప్రభుతో ఉండడానికి వారు ఏమాత్రం ఇష్టపడడం లేదు. They want to finish the morning service as quickly as possible. త్వరగా ఆదివారపు ఉదయపు ఆరాధన ముగించుకొని And then go away either to the cinema or cricket match or something. సినిమాకో క్రికెట్ మ్యాచ్కో వేరే విందులకో ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ఆరాటపడుతూ ఉన్నారు. I see that this plague, this worldliness is attacking even my own grandchildren. ఈ రోగము, ఈ యొక్క లోకత్వం అనేటువంటి ఈ యొక్క రోగము మా యొక్క మనవళ్ళు మనవరాళ్ళ మీద కూడా దాడి చేయడం నేను చూస్తున్నాను. See, it is like a poison which is coming into our family. మన కుటుంబంలోనికి ప్రవేశిస్తున్న ఒక విషం లాంటిది ఇది. When your children see you with Jesus, మీరు యేసు ప్రభుతో ఉండడాన్ని మీ పిల్లలు చూసినప్పుడు it should do something in their hearts. వారి హృదయంలో అది ఎంతగానో క్రియ చేస్తూ ఉంటుంది. Father is speaking to the Lord, తండ్రి ప్రభువుతో మాట్లాడడం, and the Lord is speaking to my father. ప్రభు తండ్రితో మాట్లాడడం. Now, somehow we have got watered down. ఈ యొక్క నియమాలను ఎంతగానో మనం నీరు గారుస్తూ ఉన్నాం. We have become shallow. మనం ఎంతో లోతు లేని వారుగా మారిపోయాం. Going to meeting, coming back from meetings, కోటాలకు వెళ్ళడం, కోటాల నుంచి రావడం, దాంతోనే తృప్తి చెందడం, and getting so busy with so many other things. అనేక కార్యకలాపాల్లో మునిగిపోయి ఎంతో ముమ్మరంగా ఉండడం. We tell the Lord Jesus, no time. We have no time to sit at your feet. ప్రభు మీ పాదం దగ్గర కూర్చోడానికి నాకు సమయం లేదని ప్రభుతో మనం చెబుతున్నాం. We have time to sit in the restaurant. హోటల్లో కూర్చోవడానికి సమయం ఉన్నది.
We have time to sit before the television. టీవీ ముందు కూర్చోవడానికి సమయం ఉన్నది. We have time to sit with friends. స్నేహితులతో కూర్చోవడానికి సమయం ఉన్నది. But we don't have time for the living God. జీవం గల దేవుని దగ్గర కూర్చోవడానికి సమయం లేదు. Suppose God says to you now, ఇప్పుడే దేవుడు మీతో ఈ మాట చెప్పాడు అనుకోండి. your time is finished, come. నీ సమయం ముగించబడింది, నా ఎద్దుకు రా. Your time is really in God's hands. నీ యొక్క సమయము దేవుని చేతిలో ఉన్నది. King David said, రాజైన దావీదు చెప్పాడు, my times are in your hands. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. So, కాబట్టి when we are so busy that we say to God, we have no time. మేము ఎంతో ముమ్మరంగా ఉన్నాము, మాకు సమయమే లేదని మన దేవునితో చెప్తే, we have no time to seek your face. మీ ముఖమును వెతకడానికి కూడా మాకు సమయం లేదని దేవునితో చెప్తే, See, some of you have confessed your sins. మీలో కొంతమంది మీ యొక్క పాపాలు ఒప్పుకున్నారు. The Bible teaches బైబిల్ మనకేం బోధిస్తుందంటే, that the Spirit witnesseth with our spirit. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుతున్నాడు that we are the sons of God. మనం దేవుని కుమారులమని సాక్ష్యం ఇచ్చుతున్నాడు. That's the witness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం అది. It is not a feeling. అదేదో ఒక భావన కాదు. You know, sometimes when you look at good food, you feel very happy. కొన్నిసార్లు మీరు మంచి ఆహారాన్ని చూసినప్పుడు మీరు ఎంతగానో సంతోషంగా భావిస్తారు. When you buy some nice looking clothes, మంచి బట్టలు మీరు కొనుక్కుంటే, you feel a little happy. మీరు ఎంతో సంతోషంగా మీరు భావిస్తారు. And when you are a sports person, మీరు క్రీడాకారులు అయితే, and you hit a boundary and make a good score, 4 కానీ 6 కానీ కొట్టి ఒక మంచి స్కోర్ మీరు చేస్తే, you feel a little excitement. అప్పుడు మీరు ఎంతో సంతోషంగా మీరు భావిస్తారు. But కానీ all that is feeling. ఇవన్నీ కూడా మన యొక్క భావనలు మాత్రమే. One moment the feelings are up, the next moment the feelings are down. కొన్నిసార్లు ఎంతో సంతోషంగా మనం భావిస్తాం, కొన్నిసార్లు ఎంతో దుఃఖంగా భావిస్తాం. So, కాబట్టి God's work in your heart is not dependent on feeling. మీ హృదయంలో దేవుని క్రియ అనేది మన యొక్క భావనల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. You know, the word of God comes to you. దేవుని వాక్యం మీదకు వస్తుంది. When God tells you, దేవుడు మీతో చెప్పినట్లయితే, your sins are forgiven, నీ పాపం క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్తే, I have received you, నేను మిమ్మల్ని స్వీకరించాను, that is an assurance from God's word. దేవుని వాక్యం నుండి అది ఎంతో మీకు నిశ్చేతనిస్తుంది. If there is an 8-point Richter earthquake, 8 పాయింట్లు రిక్టర్ స్కేల్ పైన 8 పాయింట్ల భూకంపం వచ్చినట్లయితే, some of you people sitting near that wall, you will fall into the gully. ఆ గోడ పక్కన కూర్చున్న మీలో కొంతమంది ఆ రీతిగా భూమి లోపలికి వెళ్ళిపోతారు. These walls will fall on us. ఎందుకంటే ఆ యొక్క గోడలు భూకంపం వచ్చినప్పుడు మన మీద పడతాయి కాబట్టి. There will be nothing here. భూకంపం వస్తే ఇక్కడ ఏమీ మిగలదు. My dear friends. నా ప్రియ స్నేహితులారా, But God says, కానీ దేవుడు చెబుతున్నాడు, heaven and earth may pass away, భూమి ఆకాశములు నశించినా సరే, but my word will not pass away. నా యొక్క మాట ఏమాత్రము గతించదు. So the word of God comes to you. దేవుని వాక్యం మీదకు వస్తుంది.
there was a man who was a great drunkard. ఒక పెద్ద తాగుబోతుండినాడు. And he was also a leader in the church. ఆయన ఒక సంఘ నాయకుడు కూడా. But కానీ that day when my father prayed for him at the meetings, కూటములు అయిన తర్వాత మా నాన్నగారు ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు my father said, "You go home and pray. God will speak to మా you." నాన్నగారు ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పాడు. And this man was you grew up amongst tobacco growing people. ఈ వ్యక్తి పొగాకు పెంచేటువంటి ప్రజల మధ్య పెరిగినటువంటి వ్యక్తి. And his Hindu mother తన హైందవ తల్లి taught him how to smoke when he was a little boy. తాను బాలుడుగా ఉన్నప్పటి నుండే ఏ విధంగా పొగ తాగాలో తన తల్లి నేర్పించింది. So he took some strong tobacco. కాబట్టి పొగాకు తీసుకున్నాడు. He made a nice cigar మంచి చుట్టలు చేశాడు. and he said, "I am going to seek God. ఇప్పుడు నేను దేవుని వెతుకుతాను అనుకున్నాడు. If I feel sleepy, నాకు నిద్ర వచ్చినట్లు అనిపిస్తే then I will take this cigar ఈ చుట్ట తాగుతాను, and then I will wake up. అప్పుడు నేను నిద్ర రాకుండా ఉంటుంది. Then I will seek God." అప్పుడు నేను ప్రార్థన చేసి దేవుని వెతుకుతాను. That's all his understanding. తన గ్రహింపంతా ఆ రీతిగానే ఉన్నది. But కానీ God spoke to him that night. ఆ రాత్రే దేవుడు ఆయనతో మాట్లాడాడు. And God showed him that he was taking away the filthy garment. తన మురికి వస్త్రములను తీసివేసినట్లుగా ప్రభు ఆయనకు చూపించాడు. And God showed him in a vision that he was anointing him. దేవుడు తనను అభిషేకించినట్లుగా ఒక దర్శనంలో చూపించాడు. And this man could not read for many years. His eyes were so bad. ఆయన కళ్ళు బాగుండలేదు కాబట్టి అనేక సంవత్సరములు ఆయన ఏమాత్రం చదవలేకపోయాడు. The next morning, కానీ ఇది సంఘటన జరిగిన తర్వాత రోజే he said, "What happened to me last night? Is it true? గత రాత్రి జరిగినటువంటి విషయం నిజమేనా అనేటువంటి ఆశ్చర్యానికి గురయ్యాడు. Will God speak to me through his word?" తన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడా? Then he took his Bible. తన బైబిల్ని తీసుకున్నాడు. God gave him Mark 2:5. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు ఆయనతో మాట్లాడాడు. "Son, your sins be forgiven you." కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. He became a mighty man in those parts. ఆ భాగాలు ఆయన నివసించిన భాగాల్లో ఆయన బలమైన దేవుని సేవకుడిగా మారాడు. And he would be so much in prayer, casting out evil spirits. ఆయన ప్రార్థన చేసినప్పుడు దయ్యములు సైతము పారిపోతూ ఉండేవి. So when Jesus chose his disciples, యేసు ప్రభు తన శిష్యులను ఎంపిక చేసుకున్నప్పుడు he said, "I want you to be with me." మీరందరూ నాతో ఉండాలని వారితో చెప్పడం చూస్తున్నాం. You see, I was a cricket player. నేను క్రికెట్ ఆటగాడిని. So the matches used to go on for some days. కొన్ని మ్యాచ్లు కొన్ని రోజులు సైతం కొనసాగుతూ ఉండేవి. 5-6 hours every day. రోజుకి 5-6 గంటలు ఆడవలసి వచ్చేది. All right, I gave my time gladly to the game. సరే, ఆటలు ఆడటానికి నేను సంతోషంగా నన్ను నేను అప్పగించుకునేవాడిని. When Jesus touched me, యేసు ప్రభు నన్ను ముట్టినప్పుడు I began to give my time to Jesus. యేసు ప్రభుకు నా సమయాన్ని ఇవ్వడం నేను ఆరంభించాను. I would go alone and pray. ఒంటరిగా వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని.
the presence of Jesus became very sweet to me. యేసు ప్రభు యొక్క సన్నిధి నాకెంతో మాధుర్యంగా మారింది. Today, ఈ దినము even preachers have no time for prayer. బోధకులకు సైతము ప్రార్థన చేయడానికి సమయం ఉండడం లేదు. And if you say prayer, ప్రార్థన అని చెప్తే people have some favorite phrases and they just repeat the same old prayers. ప్రజలకి ఇష్టమయ్యే కొన్ని పదాలు ఉంటాయి. అవే పదాలను వల్లిస్తూ చిలక పలుకుల ద్వారా అవే ప్రార్థనలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. Does your little child come to you and begin to say some sloka to you? మీ చిన్న బిడ్డ మీ ఎద్దుకు వచ్చి రోజు శ్లోకాలు చెప్తుందా? No. లేదు. What does your son, little boy, do? మీ చిన్న కుమారుడు ఏం చేస్తాడు? Papa, hear me. నానా నేను చెప్పే మాటలు విను, Listen to me. నా మాటలు విను, I am hungry. నాకు ఆకలి వేస్తుంది. Well, how does your little child talk to you? మీ చిన్న పిల్లలు ఏ రీతిగా మీతో మాట్లాడతారు? By some wonderful poem or sloka? ఏదో శ్లోకాలు వల్లించినట్లుగా పద్యాలు పాడినట్లుగా మీతో మాట్లాడతారా? No. లేదు. Father, father, mother, mother. నానా అమ్మ అని పిలుస్తారు. Look at the people worshipping all kinds of animals. అనేక రకమైన జంతువులను పూజించేటువంటి ప్రజలను చూడండి. They will kiss even the tail of a cow. ఆవు తోకను కూడా ముద్దు పెట్టుకుని వాటిని పూజిస్తారు. Hear me, open their eyes. నా మాటలు వినండి, వారి నేత్రాలు తెరిపించండి. We have no prayer. మనకు అటువంటి ప్రార్థనలు లేవు. We don't seek God's glory. దేవుని మహిమను మనం ఎదగడం లేదు. Oh, we like a nice club. మంచి క్లబ్ లాంటిదంటే మనకి ఇష్టం. A games club. Church is a games club. సంఘం అంటే ఆటల క్లబ్ లాగా మారిపోయింది. You know, like you have your clubs for cards and table tennis and so on. పేకాట ఆడడానికి, టేబుల్ టెన్నిస్ ఆటలు ఆడడానికి మీకు క్లబ్లు ఉన్నట్టుగా Our club, the church has become a club. సంఘము కూడా ఈ దినము ఒక క్లబ్ లాగా మారిపోయింది. See, I am important. నేను ప్రాముఖ్యమైన వ్యక్తిని. I am the champion here. నేనే ఇక్కడ గొప్ప యోధుణ్ణి. I am the president of the club. ఈ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ నేనే. Oh, how sad. అయ్యో ఎంత విచారము. Jesus is not there. యేసు ప్రభు అక్కడ లేరు. Only your importance and your convenience. నీ ప్రాముఖ్యత, నీ సౌకర్యమే అక్కడ ప్రాధాన్యంగా మారుతుంది. No, 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 no. Fellowship is not like that. లేదు లేదు, సహవాసం ఆ రీతిగా ఏమాత్రం మారకూడదు. We are here to be with Christ. యేసు ప్రభుతో ఉండడానికే మనం ఇక్కడ ఉన్నాము. We are not here for big show and big grandeur. ఏదో ఆడంబరానికి, ఏదో ఇతరుల ముందు చూపించుకోవడానికి మనం ఇక్కడ లేము. Look again at the 14th verse, Mark 3:14. మరొకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. And that he might send them forth to preach. సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని వారిని నియమించెను. See how many people have come to Pune. 1,000 kilometers, 1,500 kilometers. 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి పూణేకి అనేక మంది వస్తున్నారు. Why did they come? ఎందుకు వారు వస్తున్నారు? They came for jobs. ఉద్యోగ నిమిత్తమే వస్తున్నారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే
for their sustenance, for their maintenance, for their money, they came to Pune. బ్రతుకు తెరువు కోసం, మనుగడ కోసం, డబ్బు కోసం వారు పుణేకి వస్తున్నారు. When I started preaching in America, అమెరికా దేశంలో నేను బోధించడం ఆరంభించినప్పుడు one of my relatives said to me, మా బంధువుల్లో ఒకరు ఏం చెప్పారంటే, "Hey, if you preach like this, నువ్వు ఈ రీతిగా ప్రసంగిస్తే who will give you any money? డబ్బులు ఎవరైనా ఎట్లా నీకు ఇస్తారు? These Indian preachers are coming here to America అనేక మంది భారతీయ బోధకులు అమెరికా దేశానికి వస్తున్నారు. and they collect so much money, ఎంతో డబ్బును వారు సమకూర్చుకుంటున్నారు. but you are preaching in this straight manner. కానీ ఎంతో నేరుగా నువ్వు ప్రసంగం చేస్తూ ఉన్నావు. Who will give you any money?" అట్లా ప్రసంగిస్తే ఎవరైనా ఏ రీతిగా డబ్బులు ఇవ్వగలరు? So, my dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, I would not have money even for the bus fare or my travel. బస్సులో ప్రయాణం చేయడానికి కానీ రవాణా సౌకర్యం కోరకు కూడా నాకు డబ్బులు ఉండేవి కాదు. Because I would not ask anybody for money. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడూ డబ్బులు అడిగేవాడినే కాదు. Have I the authority to change the word of God? దేవుని వాక్యాన్ని మార్చే అధికారం నాకేమైనా ఉన్నదా? No. లేదు. But today, కానీ ఈ దినము that beggarly mind is still in our boys and girls. అడుక్కునేటువంటి భిక్షగాని మనసు అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటుంది. If you ask them, what is your salary? మీ జీతం ఎంత అని వారిని అడిగితే They say 10,000, 30,000, 10,000, 30,000 అని వారు చెప్తారు. 56,000 50,000, 60,000 per month. నెలకు ఇంత మొత్తం అని చెప్తూ ఉంటారు. Now, how much of it are you using for God? దానిలో ఎంత మీరు దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు? No, my hands are stuck with gum. లేదండి, మా చేతులు ఆ విధంగా బంకతో అంటుకుపోయినవి. So, if I want to give to God, నేను దేవునికి ఇవ్వాలని ఆశించినప్పుడు small change my hands can pick up. చేతిలోంచి చిల్లర మాత్రమే బయటకు వస్తుందండి. 5 rupees, 5 రూపాయలు, 2 rupees. 2 రూపాయల బిళ్ళ. But కానీ my hands are stuck. There's something wrong. Arthritis. చేతులు అంటుకుపోయినవి. చేతులు పెద్ద నోట్లు తీయడానికి రావడం లేదు. I can't give to God. నేను దేవునికి ఇవ్వలేకపోతున్నాను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, we have got beggars in this fellowship. సహవాసం అనేక మంది భిక్షగాలు ఉన్నారు. What did Jesus choose his disciples? యేసు ప్రభు తన శిష్యుల్ని ఎందుకొరకు ఎంపిక చేసుకున్నాడు? That he may send them forth. సువార్త ప్రకటించడానికి వారిని పంపడానికి. Are you going forth? మీరు ఆ విధంగా ముందుకు వెళుతున్నారా? Is anybody in your family going forth? మీ కుటుంబంలో ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారా? Or are we becoming a comfortable club? లేకపోతే సౌఖ్యాన్ని ప్రేమించేటువంటి క్లబ్గా మనం మారుతున్నామా? Now the Lord Jesus Christ did not gather a club. యేసు ప్రభు క్లబ్లో మనుషుల్ని ఆ విధంగా సమకూర్చలేదు. The Lord Jesus Christ prepared these disciples to go out with the word of God. దేవుని వాక్యంతో బయటికి వెళ్ళమని యేసు ప్రభు తన శిష్యుల్ని సిద్ధపరిచాడు. Now we are sadly lacking. We are falling behind in this standard.
ఈ యొక్క విషయంలో, ఈ యొక్క ప్రమాణాల్లో మనం ఎంతగానో దిగజారిపోతూ ఉన్నాం. అనుకున్న స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. I find that our standards have come down. మన ప్రమాణాలు ఎంతగానో దిగజారిపోవడం నేను చూస్తున్నాను. ఎంతో విచారకరమైనటువంటి విషయం. Now there is only one standard. ఒకే ఒక ప్రమాణం ఉన్నది. I have a standard. నాకు ఒక ప్రమాణం ఉన్నది. What is that standard? ఆ ప్రమాణం ఏమిటి? Lord Jesus. యేసు ప్రభువు యొక్క ప్రమాణం. That's all the standard. నాకున్న మెట్టు ప్రమాణం అంతా అదే. Am I like Jesus? నేను యేసు వలే ఉన్నానా? That's all I care. అదే నేను పట్టించుకునే విషయం అంతా. My dear friend, నా ప్రియ స్నేహితులారా, we are failing in faith. విశ్వాసంలో మనం ఎంతగానో తప్పిపోతూ ఉన్నాం, ఓడిపోతున్నాం. It is so sad. ఎంతో విచారకరమైన విషయం. People have exercised so much faith in the fellowship. సహవాసంలో సాధారణ ప్రజలు సైతము ఎంతో గొప్ప విశ్వాసాన్ని సాధకం చేసుకుంటూ ఉండేవారు. So God wants his disciples దేవుడు తన శిష్యులను నియమించి to have faith, విశ్వాసంలో ముందుకు వెళ్ళమని ఆశించాడు. to have his promises, తన వాగ్దానాలను పట్టుకుని ముందుకు వెళ్ళమని ఆశించాడు. and above everything అన్నిటికంటే ఎక్కువగా to hallow his holy name. తన పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలని దేవుడు ఆశించాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం. oh God, ఓ దేవా, I deserve to be dismissed. సేవలో నుండి నేను తొలగించబడ్డానికే యోగ్యుడిని ప్రభువా. Oh loving Father, ఓ జీవం కలిగిన తండ్రి, how greatly we are bringing shame to your name and failing to show you to this country. మీ నామమునకు మేము ఎంతగానో సిగ్గును తీసుకుని వస్తున్నాం. మేము నిరూపించే విషయంలో ఈ దేశంలో మేము ఎంతగానో ఓడిపోతున్నాం ప్రభువా. Forgive us, Lord. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించుము. Let these dear people be those that lift others, deliver others. ఇతరులను ఉద్ధరించేటువంటి వారుగా, ఇతరులను విడిపించేటువంటి వారుగా ఈ ప్రజలను చేయమని వేడుకొంచున్నాం. The devil of alcohol may flee from their friends. ఆ త్రాగుడు అనేటువంటి దెయ్యము వారి స్నేహితుల్లోంచి పారిపోవాలి తండ్రి. The devil of alcohol may flee from their family. తాగుడు దెయ్యము కుటుంబాల్లోంచి పారిపోవాలి ప్రభువా. Oh Lord, ఓ ప్రభువా, you gave power over all the power of the enemy. శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారాన్ని ఇచ్చారు. Let not people remain in their blindness. ప్రజలు వారి అంధకారంలోనే వారిని వదిలివేయద్దు తండ్రి. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించుము. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.